గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వస్తున్న ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దగ్గర వేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనం అయితే పుష్ప ఎండింగ్ ఇంటర్వెల్ లాస్ట్ సెకండ్ ఇంటర్వెల్ అయితే ఉంది కదా. అయితే ఆ మూవీ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ పుష్ప పార్ట్ నుంచి అసలు దేని గురించి ఇదేందో. అయితే సిండికేట్ మెంబర్ చెన్నై మురుగన్ ఉన్నాడు కదా, మురుగన్ ఈ మిల్లికి ఎందుకు వచ్చిండు, అయితే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మన మెయిన్ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు పుష్ప టూ లో అయితే వాళ్ళ గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ వచ్చేసి పుష్ప టూ ఇంటర్వల్ సీన్ లో వచ్చేసి మనం అయితే పుష్పరాజ్ పోయేసి షికావత్ కి అయితే గొడవ అయితే జరుగుతుంది. ఆ గొడవ అంటే కూర్చొని మాట్లాడుకొని ఈ బుల్లెట్ ఉన్నది నా నా దీనిలో 6 బుల్లెట్లు ఉన్నాయి కదా, ఇందులో ఉన్న బుల్లెట్స్ నా చేతిలో కాల్చుకుంటారు కదా అల్లు అర్జున్ గారు. అయితే అప్పుడు వాళ్ళు కాల్చుకున్న మూమెంట్ లో అయితే నీకు వచ్చేదోటి వస్తాయి, పోయేదోటి పోతుంది, కానీ దానిలో ₹1 కూడా నీకు మిగలదు, మొత్తం పెరికేస్తా అని చెప్పేస్తాడు కదా. ఆ తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకున్నాక సెకండ్ ఇంటర్వెల్ వచ్చేసి మనకు మురుగన్ గారు ఉన్నారు కదా, చెన్నై మురుగన్ గారు అయితే ఒక సిండికేట్ లోడ్ అయితే పంపించమని చెప్పేసి భార్యది అని చెప్పేసి చెప్తాడు. అయితే ఆ విషయంలో అయితే పంపిణీకి వెళ్ళినప్పుడు మన షికావత్ ఉన్నాడు కదా, షికావత్ ఆయన పట్టుకుని వచ్చేసి మొత్తం బ్లాస్ట్ అయితే చేస్తాడు. మొత్తం అది పట్టుకుని దగ్గర ఒక ఎవరిదంటే మన సింగేట్ మెంబర్ అయితే ఉన్నాడు కదా, మన ఆయన పేరు ఏం పేరు అంటే సునీల్ గారిని కాంప్రమైజ్ చేస్తారు కదా, ఆయన పేరు మన నరేష్ ఆయన పేరు. ఆయనకి లాస్ అయితే వస్తుంది. ఆయన లాస్ వచ్చినప్పుడు ఏమైతే అంటే మనకు అల్లు అర్జున్ గారి మీద అయితే ఆయన అయితే పగబడతాడు. పగబట్టేసి వీళ్ళు సునీల్ గారు, అనసూయ, తర్వాత జాలీ రెడ్డి వీళ్ళందరూ నలుగురు కలిసేసి పుష్ప గారిని చంపేయాలని చెప్పేసి ప్లాన్ మీద అయితే ఒక పోలీసులు అయితే పంపిస్తారు. అక్కడ పోలీసులు పంపిస్తే బుల్లెట్ 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 తోటి కాలుస్తారు. ఆ బుల్లెట్ తో కాలిస్తే పుష్ప అయితే బుల్లెట్ తగిలి అడవిలో పడిపోతాడు. అడవిలో పడిపోతే చచ్చిపోయినని చెప్పేసి తీసుకొచ్చి మొత్తం సిరిగేట్ మెంబర్ అందరు వచ్చేసి పుష్ప చచ్చిపోయాను, ఇంకా సిరిగేట్ కి కొత్త మెంబర్ రావాలని చెప్పేసి చెప్తారు. అయితే ఆ మూమెంట్ లో వచ్చేసి ఆయన కాల్ చేసి వెళ్తారు కదా, ఆ బాడీ పుష్పది కాకుండా ఉంటుంది, వేరే వాళ్ళది ఉంటుంది. ఆయన అడవిలో పడితే పోయి మన కొంత అడవి మనుషులు, అడవిలో వాళ్ళు ఉన్న వాళ్ళు పట్టుకొని గంధర్వ చౌకలకు వచ్చిన వాళ్ళు పని చేయలు వచ్చి పుష్పని చూసి అక్కడ వెళ్ళేసి మొత్తం అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసినాక పుష్ప రికవర్ అయ్యి వస్తాడు. వచ్చి అది గంగమ్మ ఫైట్ కాడ ఉంది కదా, ఆ ఫైట్ కాడ అయితే వస్తాడు. అది ఫస్ట్ ఎంట్రీలోనే ఉంటుంది. గంగమ్మ ఫైట్ దగ్గర 20 నిమిషాలు అయితే ఉంటుంది. ఆ ఫైట్ లో అయితే ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ ఎంట్రీస్ అన్ని అయితే పెడతారు మనకైతే. ఇంకా ఈ సినిమాలో హైలైట్ అంటే అది ఫస్ట్ ఎంట్రీ సీన్ గంగమ్మ సీన్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్స్ తర్వాత మనకి ఏమైందని చెప్పేసి మన శిఖావత్ ఉన్నారు కదా, శిఖావత్ సార్ కలిసి వీళ్ళు ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు గంధ చుక్కలు అని చెప్పేసి కొన్ని డీటెయిల్స్ తీసుకొని అక్కడ ఎక్కడ వెళ్ళలేకుండా మస్తు స్ట్రిక్ట్ అయితే పెడతారు శిఖావత్. ఆ విషయంలో అయితే ఈయన కొన్ని విషయాలకైతే కారణాల వల్ల అల్లు అర్జున్ దాని నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. మనకైతే ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ సింగ్ ఆ నుంచి అయితే మనకు నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇంకా సినిమా హ్యాట్రిక్ అని చెప్పాలంటే పుష్ప గారే అల్లు అర్జున్ గారు అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే చేయబోతున్నారు. ఫైట్ సీన్స్ మాత్రం అరాచకం మాత్రం ఉండబోతున్నాయి. ఆ గంగమ్మ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి బయట వర్గాలు అయితే గట్టిగా వినిపిస్తుంది. నేను వీడియో తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పిన గాయస్, మీరేమనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, పక్కన వాళ్ళకి షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకొని మంచి చేసి ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.